గల్లెగిరేసి మా ప్రభుత్వం మా మోడీ గారు అని చెప్పేటువంటి స్థాయికి పెంచిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమెలుతున్న రోజుల్లో అన్నిటికంటే ముందు భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం నరేంద్ర మోడీ గారి రూపంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్టబ్బర్న్ గవర్నమెంట్, ఒక పీపుల్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఇవాళ ఒక సర్పంచ్గా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఎంపీపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అతి తక్కువ కాలం 2 ఏళ్లకే 3 ఏళ్లకే ముఖం మొత్తి వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతున్న ఈ రోజులలో 5 ఏళ్లు పరిపాలన కొనసాగిస్తే గగనంలాగా భావిస్తున్న ఈ తరుణంలో ఇవాళ 12 సంవత్సరాలు వరుసగా పరిపాలించి దేశంలో ఎలక్టెడ్ ప్రధానమంత్రిగా నంబర్ 1 స్థానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి మొట్టమొదటి జనరల్ ఎలక్షన్ 1952లో వచ్చినాయి. అంతకంటే ముందు మోడీ గారు ఎలక్టెడ్ ప్రధానమంత్రి కాదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, మీకు తెలుసు. కానీ వాళ్ళ మోడీ గారి చరిత్ర చూసిన తర్వాత మోడీ గారి పట్ల అశేష ప్రజానీకానికి ఏ విశ్వాసమైతే కలుగుతూ ఉందో అది చూసిన తర్వాత మొత్తం దేశంలో జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఇవాళ ఆయన పాలించిన పరిపాలన కంటే కూడా ఎక్కువ రోజులు ఈ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి, సత్తా మోడీ గారికే ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి సాధించలేని అనేక రికార్డ్స్ని మోడీ గారు సాధించిన దానిలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. మోడీ గారు ప్రభుత్వం అంటే కేవలం డెవలప్మెంట్ మాత్రమే, బడ్జెట్లు మాత్రమే, అప్పులు లెక్కలు మాత్రమే అనేటువంటి పరిస్థితి నుంచి పరిపాలన అంటే ఇవి మాత్రమే కాదు, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, ఒక తాత్వికం ఉందని చెప్పి భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు, భారత ప్రజల విశ్వాసాలని ప్రపంచానికి చాటిన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒకనాడు ఇండియా అంటేనే మేము చదువుకున్న రోజులలో 3rd వరల్డ్ కంట్రీ, ఒక పేద దేశం. చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో బంగారాన్ని లండన్